Hi, this is Priya. Welcome to KR5 News. భారత ప్రభుత్వం పిలుపు మేరకు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులచే బాల వివాహ విముక్తి భారతదేశం అనే నినాదంతో ర్యాలీ మరియు మానవహారం ప్రతిజ్ఞ అదేవిధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించుటకు ఐపీఎస్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ICDS బోధన్ ప్రాజెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DHEW జిల్లా మిషన్ సమన్వయకర్త పి స్వప్న మాట్లాడుతూ చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయసులోనే సంబంధిత సంపర్కంతో పాటు గర్భవతులు కావడం దీనితో పాటు HIV రక్తహీనత సోకడానికి భగంధరం అనే వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ బాలికలకు హోదా శక్తి పరిణతి లేకపోవడం వలన గృహహింసకు వ్యక్తుల వేధింపులకు సామాజికంగా విడిగా ఉండడం వంటి పరిస్థితులకు గురవుతారు. ICDS ఇన్ఛార్జ్ CDPO రాధిక మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగుతున్నట్లు మీకు సమాచారం వచ్చినట్లయితే కాల్ చేయాలి అని, అదేవిధంగా చదువు పట్ల శ్రద్ధ చూపించాలి అని, లక్ష్యాలను సాధించేలా ప్రయత్నాలు చేయాలి, తల్లిదండ్రుల నమ్మకం కలిగే విధంగా పిల్లలు వ్యవహరించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్స్ ఆసియా, గోపి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలచందర్, అంగన్వాడీ టీచర్లు పుష్ప, శ్యామల, కళావతి, జమున, రాణి, కనీస్, అనీస్, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. మీ ఇంట్లో మీ అన్న